యుద్ధుడు పుట్టినంట, యెషయ్య మొద్దు నుండి చిగురు పుట్టెరా. రాజులకు రాజంట, రమ్యమైన రోజంట, నీ కొరకు నా కొరకు పుట్టెనంట. నీ కొరకు నా కొరకు పుట్టెనంట. దేవుడు ఒకనాడు లోకములో మానవ రూపునిగా మారిపోయెను. పాపుల కోసం పావనుడు పసిబాలుడై వెలసే పాకలో నేడు. దేవుడు ఒకనాడు లోకములో మానవ రూపునిగా మారిపోయెను. పాపుల కోసం పావనుడు పసిబాలుడై వెలసే పాకలో నేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యూదులకు రాజు నేడు పుట్టెనంట, యెషయ్య మొద్దు నుండి చిగురు పుట్టెను. రాజులకు రాజంట, రమ్యమైన రోజంట, నీ కొరకు నా కొరకు పుట్టెనంట. నీ కొరకు నా కొరకు పుట్టెనంట. బంగారు సామ్రాణి బోలములు బాలునకిచ్చారు భల జ్ఞానులు. గొర్రెల కాపరుల గీతములు, గుండెలో దేవుని గీతావలులు. బంగారు సామ్రాణి బోలములు బాలునకిచ్చారు భల జ్ఞానులు. గొర్రెల కాపరుల గీతములు, గుండెలో దేవుని గీతావలులు. హల్లెలూయా 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 హల్లెలూయా. యూదులకు రాజు నేడు పుట్టెనంట, యెషయ్య మొద్దు నుండి చిగురు పుట్టెను. రాజులకు రాజంట, రమ్యమైన రోజంట, నీ కొరకు నా కొరకు పుట్టెనంట. నీ కొరకు నా కొరకు పుట్టెనంట. నీ కొరకు మన కొరకు పుట్టెనంట. వందనాలక్క. వందనాలమ్మా. మరి చక్కని పాట వినిపించినటువంటి శేక్షం గారికి వందనాలు. మరి యూదులకు రాజులకు రాజు అయిన యెషయ్య మొద్దు నుండి పుట్టినాడు. దేవుడు ఒకనాడు మనుషుల కొరకు ఆయన పశువుల పాకలో పుట్టినాడు. ఆయనకు వచ్చేసి బంగారు సామ్రాణి బోలము బాలునకు ఇచ్చారు, గొల్లలు వచ్చినారు. చక్కని పాట పాడి వినిపించినటువంటి షమీమాకు ప్రభునామన వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి మరి వాక్యం చెబుతున్నటువంటి అక్కగారు వచ్చేసి మరి సహోదరి మెర్షి జోసెఫ్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. కెజ్జక్క మనకు పరిచయం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. పరిచయం చేయండి అక్క, పరిచయం చేయండి అక్క. సోదరులందరికీ వందనాలు. సిస్టర్ మెర్సీ జోసెఫ్ మనకందరికి పరిచయమే. 2-3 సార్లు దేవుని వాక్యం చెప్పారు, సాక్ష్యం కూడా చెప్పారు. ఒకవేళ చాలా దినం అయిందని ఒకవేళ మర్చిపోయి ఉంటారేమో. మెర్సీ జోసెఫ్ గారు బెంగళూరు ప్రాంతంలో ఉంటారు. వైట్ఫీల్డ్ అసెంబ్లీలో సంఘ సహవాసం చేస్తూ స్త్రీల మధ్య పనిచేస్తుంటారు. భర్త గారు జోసెఫ్ ఇంతకుముందు మెడ్రాస్లో ఉండేవాడు అనుకుంటున్నాను. తర్వాత ముందు డివైన్ లైట్ హైదరాబాద్ జోవాడ అసెంబ్లీలో ఉన్నారు. తర్వాత మెడ్రాస్కు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ బెంగళూరుకి వచ్చారు. బెంగళూరుకి వచ్చిన తర్వాత సిస్టర్ 2-3 సార్లు మన మధ్య దేవుని వాక్యం చెప్పారు. వారికి ఒక బాబు, ఒక పాప. బాబు బీటెక్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, పాప సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉంది. మరి ప్రభుని నమ్ముకొని ప్రభుని సేవించే మనసు దేవుడు సోదరికి ఇచ్చారు. ఇప్పుడు మరొకసారి దేవుని వాక్యం పంచుకోమని
జీవులో కోరుకునుగా దేవుడు ఆ బిడ్డను ఒప్పించి ఈరోజు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి అంగీకారం మరి తెలిపారు కనుక సోదరికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వందనాలు మెర్సీ అన్నాను. వందనాలు ఆంటీ. చేరవచ్చిన ప్రియులందరికీ వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. ఈ రోజు వాక్య భాగంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము. నా వాయిస్ వినపడుతుందా ఆంటీ? వినపడుతుందిలేమ్మా. ఓకే ఆంటీ. యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి కోట్ల కొద్ది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ మధ్యాహ్నమైన సమయంలో నీ ప్రియులతో కలిసి నేను ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించుకుంటకు ఇచ్చిన ఈ దీన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ కొద్ది సమయం దేవునికి మహిమార్థకరంగా మాకు ఆశీర్వాదకరంగా చేయమని వేడుకున్నాం ప్రభా. ఏ వ్యర్థమైన మాట రాకుండా చేయమని వేడుకున్నాం తండ్రి. మాకు అవసరమైంది ఏదో అవి నువ్వే పలికించమని వేడుకున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుని దేవా, ఏ విధమైన ఆటంకాలు బలహీనతలు లేకుండా చేయమని వేడుకున్నాం ప్రభా. నన్ను నీ చేతులకు అప్పచెప్తుండగా సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. వీళ్ళరా మనము ఈ వాక్య భాగం మనకి తెలిసిన వాక్య భాగమే. సో ఇది సమర స్త్రీ గురించి సమర స్త్రీ గురించిన వాక్య భాగం అనమాట. సో ఆ స్త్రీ ఎప్పుడు చదువుకున్న 25వ వచనంలో, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును అని ఆమె అక్కడ జరిగిన సంభాషణ అంతా అయినాక చెప్తా ఉందనమాట. ఇక్కడ ఈరోజు మన వాక్య ధ్యానం యొక్క టాపిక్ ఏంటంటే, హౌ వీఆర్ అండర్స్టాండింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం ఒకసారి దేవుణ్ణి నమ్ముకున్నాక మనం ఎంత లోతుగా దేవుని సన్నిధిలో మనము ఆయన అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ మనము కొన్ని విషయాలు ఈరోజు చూద్దాం ప్రియులారా. అటనే వాక్యం ఈ 4వ అధ్యాయంలో 9వ వచనం చదువుతా ఉన్నాను. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ వాక్య భాగం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. కానీ ఈమెకి తెలుసు, ఈమె ఎప్పుడైతే దేవుడు ఈ విధంగా మాట్లాడుతా వస్తా ఉన్నాడో, ఏ విధంగా తన యొక్క బలహీనతలు గాని అన్ని విషయాలు చెప్తా ఉన్నాడో, దేవుడు ఆమె ఇవన్నీ చెప్పినాక ఆమె ఒక మాట అంటుంది. ఇవన్నీ మెసేజ్ వచ్చినప్పుడు అవన్నీ రివీల్ చేస్తాడని నేను ఎరుగుదును అని అంటా ఉందనమాట. అంటే ఆమె ఇంతకుముందు ఈ విషయాలన్నీ వింది. యేసుప్రభు వస్తాడు, తర్వాత ఈ దేవుడి గురించి చెప్తాడు, లేకపోతే వచ్చి తీసుకెళ్తాడు అన్న విషయాలన్నీ ఆమె వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు, లేకపోతే అవన్నీ తెలుసుకొని ఉందనమాట ఆల్రెడీ. సో ఆల్రెడీ తెలుసుకొని ఉంది కానీ ఆమెకి తెలీదు ఎట్లాగా దేవునిలోకి రావాలనేది. లేకపోతే ఎలాగా ఆయన మార్గం అనేది ఆమెకు తెలీదు అప్పటికి. సో ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, రివీల్ చేస్తాడని తెలుసు కానీ ఎట్లా ఏంది అనేది అప్పటికి ఎవరికి తెలీదు. ఎందుకంటే యేసుప్రభు అప్పుడే వచ్చాడు కాబట్టి. సో అన్ని విషయాలు తెలీదు. కాకపోతే మనసులో రివీల్ చేసుకుంటా ఉందేమో గాని, అంటే ఈయన వస్తాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు, అవన్నీ రివీల్ చేస్తాడు, లేకపోతే మనల్ని తీసుకొని వెళ్తాడు. చాలా మంది ముస్లిమ్స్ కూడా వాళ్ళు, మా ఇంటి పైన ఒక ఆమె రెంట్ ఉంటది. తను చెప్తది వచ్చి, మాకు యేసయ్య వస్తాడు, యేసు వస్తాడు, మమ్మల్ని తీసుకొని వెళ్తాడు అని మాకు ఖురాన్‌లో ఉంది అని. అట్లానే వీళ్ళందరికీ విషయాలు తెలుసు, కొన్ని విషయాలు. కానీ వీళ్ళకి కానీ దాన్ని అర్థం చేసుకోరు. యేసు ప్రభు ఎవరు, ఏంటి, ఆయన గాడ్, ఎలాగా దేవుని గాడ్‌గా ఉన్నాడు, మానవునిగా వచ్చాడు ఎలాగా అనేది వాళ్ళు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి గాని, వాళ్ళకున్న సిట్యుయేషన్స్ బట్టి గాని వాళ్ళు ముందుకు రాలేరనమాట. సో ఈమె ఇలాంటి విషయాలు విన్నది కాబట్టి ఆమెకి ఆల్రెడీ తన హార్ట్‌లో ఉండుండొచ్చు, ఒకతను వస్తాడు చెప్తాడని. సో యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన ఆమె హార్ట్‌ని చూసుంటాడు ప్రియులారా. ఆమె హార్ట్‌ని చూసి ఆమెకి మేబీ
తెలుసు కానీ ఎలాగ దేవుని దగ్గరికి రావాలో తెలియకపోవచ్చు కానీ ఆమెకి ఈయన వస్తాడని తెలుసు. కాకపోతే అక్కడ పరిస్థితులను బట్టి ఆమె 5 భర్తలు ఉండటం ఇయన్నీ మనకు తెలుసు కదా! ఈ విషయాలన్నీ. సో, దేవుడు 5 భర్తలు ఉన్నప్పటికి కూడా తన హార్ట్‌ని ఆయన చూసుంటాడు. ఒకవేళ ఈమెకి చెప్తే ఈమె రక్షింపబడిద్ది ఈమె అని చెప్పి దేవుడు ఆయన ఆమె హార్ట్‌ని చూసి ఆమె దగ్గరికొచ్చాడేమో అని దేవుని వాక్యం ధ్యానిస్తా ఉన్నప్పుడు మనకు బయలుపరుస్తా ఉంటాయి ప్రియులారా. అదే దేవుడు ముందంతా చూసా ఉన్నప్పుడు ఆహారం కోసం వాళ్ళ శిష్యులెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలవుతది. అక్కడికి బావి దగ్గరకొస్తది. బావి దగ్గరకొచ్చినప్పుడు ఈయన నీళ్ళివ్వమని అడుగుతాడు. అడిగినప్పుడు ఈమె చెప్తది. యూదుడివైన నీవు సమరయ స్త్రీనైన నేను నన్ను ఎందుకు వాటర్ అడుగుతున్నావు? ఎందుకంటే యూదులకి సమరయ స్త్రీలంటే పడదని అక్కడే భాగంలో ఉందనమాట. ఆమె దేన్ని బట్టి యూదుడని ఆయన గమనించింది. ఆయన ఫిజికల్ అపియరెన్స్‌ని బట్టి ఆమె యూదుడని ఆ ప్రభువుని గుర్తించింది ప్రియులారా. యూదులు ఎట్లా ఉంటారో వాళ్ళ డ్రెస్ అపియరెన్స్ గాని, వారి హెయిర్ స్టైల్ గాని చాలా డిఫరెంట్‌గా ఉంటది. ద వే ఆఫ్ టాకింగ్ కూడా కొంచెం వాళ్ళది డిఫరెంట్‌గా ఉండేదంటారు. సో, దాన్ని బట్టి ఆమె చెప్తా ఉంది, యూదుడివైన నీవు నన్ను సమరయ స్త్రీనైన నన్ను ఎందుకు వాటర్ అడుగుతా ఉన్నప్పుడు ఆయన ఇంకా ఆమె ఇంకా దేవుడేం చేస్తాడు, ఆమె పర్సనల్ థింగ్స్‌లోకి ఎళ్ళటానికి చేస్తా ఉన్నాడనమాట. సో, ఫస్ట్ ఆమె ఏం గుర్తించిందంటే ఆయన ఫిజికల్ అపియరెన్స్‌ని బట్టి ఆమె గుర్తించిందేంటంటే ఆయన యూదుడని గుర్తించింది ప్రియులారా. యూదుడని గుర్తించినాక దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నిన్ను వాటర్ ఇమ్మని అడుగుతున్నవాడు ఎవరో అది గనుక దేవుని వరమను వాటర్ ఇవ్వమని ఎవరో అడుగుతున్నారు వారెవరో గుర్తించి ఉన్నట్టయితే నువ్వు నీకు జలము దొరుకును అని దేవుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాడు గదా! మొత్తము. ఇక్కడ 11వ వచనం 10వ వచనం ఒక మాట చదువుతాను. అందుకు యేసు, నీవు దేవుని వరమన నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడును దప్పికొనుడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలోని ఊరడి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పాను. ఇవన్నీ రివీల్ చేస్తా ఉన్నప్పుడు ఆమె అడుగుతుంది, ఆ నీళ్లు నాకు ఇవ్వయ్యా, ఆ నీళ్లు ఇంత దూరం రాకుండా నేను ఇంత దూరం రాకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వు. ఆమె ఏమనుకుంటుందంటే జీవజలం అంటే లోతైన నీళ్లు, లోతుగా బావిలో నుంచి లోతుగా ఉంటాయేమో. ఆమె ఉద్దేశం ఏంటంటే అంతా ఫిజికల్ వాటర్ గురించి ఆమె థింక్ చేస్తుంది. కానీ ఈయన దేవుడు కాబట్టి ఆయన దృష్టికి ఆయన ఏంటంటే ఆయన దేవుడు కాబట్టి దేవుని గురించి రివీల్ చేయాలి కాబట్టి ఆయన యేసు ప్రభు ఆత్మీయ సంగతి గురించి మాట్లాడుతూ ఉన్నాడనమాట. అప్పుడు ఆమె అడుగుతుంది, నేను ఇంత దూరం రాకుండా ఉండాలంటే నాకు ఇంత రాకుండా ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా దేవుడు ఆమెతో అంటున్నాడు. 16వ వచనం, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఎప్పుడైతే దేవుడు నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నారో ఆమె షాక్ అయి ఉండొచ్చు ప్రియులారే. ఎందుకంటే ఇప్పటి వరకు బానే ఉంది డిస్కషను. సంభాషణ అంతా బానే ఉంది గానీ, ఇక్కడికొచ్చాను గానీ నీకు 5 పెనిమిట్లు. ఆమెది పర్సనల్ థింగ్ ఆమెకి. ఈయనెవరో యూదుడు. అసలెప్పుడు కలిసింది లేదు. ఎప్పుడు చూసింది గూడా లేదు. ఎప్పుడు విన్నది గూడా లేదు. కానీ ఎప్పుడైతే నీ 5 పెనిమిట్లు తీసుకురమ్మని చెప్తా ఉన్నాడో, ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యి ఆమె ఎప్పుడైతే ఆయన ఆ మాట అంటాడో ఆయన్నేమని గుర్తిస్తుందంటే ఆమె చెప్తుంది, "నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని" ఆమెకు చెప్పగా, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవారు నీ పెనిమిటి కారు. ఆ సత్యమే చెప్పుతూ అనెను. అప్పుడు ఆ స్త్రీ, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నానెను. సో, ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు వాటర్ దగ్గర నుంచి ఫిజికల్ వాటర్ దేవుడు డైరెక్ట్‌గా వచ్చి నేనే ప్రవక్తని, లేపోతే నేనే క్రైస్తనని ఆమెకు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమెకు అలా గనుక డైరెక్ట్‌గా చెప్పుకుంటే ఆమెకి అర్థమయ్యేది కాదు. ఆమె అసలు డిఫరెంట్ క్యారెక్టరు, డిఫరెంట్ సిట్యుయేషన్, డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది కాబట్టి డైరెక్ట్‌గా వచ్చి నేను ప్రవక్తని అని చెప్తే కాదు. ఆమె ఎక్కడైతే ఫిజికల్‌గా వాటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి దేవుడు నీవు చిన్నగా జీవజలం వాటరు లేకపోతే ఆ లోతైన వాటర్ అయన్నీ చిన్నగా తీసుకొచ్చి
పెనిమిటి దగ్గరికి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే దేవుడు పెనిమిటిని పిలుచుకురామన్నారో ఒక్కసారిగా ఆమె షాక్ అయింది. ఒక్కసారిగా షాక్ అయ్యి ఈయనెవరో డిఫరెంట్ పర్సన్‌గా కనపడుతున్నాడని ఆమె గుర్తిస్తుంది. ఎప్పుడైతే దేవుడు అవన్నీ పర్సనల్ థింగ్స్ రివీల్ చేస్తా ఉన్నాడో, దేవుడిని ఏమని గుర్తిస్తుందంటే, ప్రభువా నువ్వు ప్రవక్తవని నేను ఎరుగుదును. ప్రవక్తవని గ్రహించుచున్నానంటుంది 19వ వచనంలో. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నానంటది. ఫస్ట్ చూసినప్పుడేమో ప్రభువా ఫిజికల్ అపియరెన్స్ చూసినప్పుడేమో ప్రభువా నువ్వు యూదుడు అని అంటా ఉంది. రెండోది చూసినప్పుడేమో ఎప్పుడైతే దేవుడు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాడో ఆ విషయాలు ఆమె అంటుంది, ప్రభువా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అంటుంది. గ్రహిస్తున్నాం అంటే అండర్స్టాండ్ చేసుకుంటుంది చిన్న చిన్నగా. పిల్లలు ఇక్కడ ఒక పాఠం మనం ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడైనా మనము ఏదైనా విషయాలు వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు డైరెక్ట్‌గా దేవుని గురించి చెప్తే ఎవరికి కొత్త వారికి అర్థం కాదు. సో కొంత ఫ్రెండ్‌షిప్ వాళ్ళతో చేసుకొని వాళ్ళకి ఎప్పుడైనా మనల్ని చిన్న చిన్నగా చెప్తేనే వారికి అర్థం అవుతా ఉండిద్దనమాట. ఒకేసారి డైరెక్ట్‌గా మా దేవుడు లేకపోతే మీది సరికాదు అట్లా అని చెప్తే వాళ్ళకి రివర్స్ అవుతారు. ఇంక ఇప్పుడున్న పరిస్థితులు ఏందంటే ఇంకా వాళ్ళు మనల్ని ఇంకా ఇబ్బంది పెడతారనమాట. నమ్ముకోకపోగా ఇబ్బంది పెడతారు. సో ఇలాంటివి మనం ఒక పాఠం ఇక్కడ నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నామనమాట. మనం ఎవరికైనా చెప్తున్నప్పుడు పర్సనల్‌గా వాళ్ళతో రిలేషన్‌షిప్ కలిగి ఎప్పుడైనా దేవుని గురించి మన యొక్క వాళ్ళు చూస్తా ఉంటారు కదా! మన యొక్క విధానం, క్యారెక్టర్ గాని, మన యొక్క రిలేషన్స్ గాని, మన జీవించే విధానం గాని మనదంతా డిఫరెంట్‌గా ఉంటది కదా! క్రిస్టియన్ లైఫ్ ఈస్ డిఫరెంట్ దాన్ అదర్. సో మనయంతా చూసినప్పుడు వారు గ్రహించుకొని ఆహ్, వాళ్ళు దేవుని ఎప్పుడైనా అవసరత వచ్చినప్పుడు చెప్పినప్పుడు డెఫినిట్‌గా వాళ్ళు అంగీకరించే అవకాశాలుంటాయి. సో ఈ పాఠం మనం నేర్చుకోవాల్సిన వారమేను. సో తర్వాత పిల్లరా ఆమె ఫిజికల్‌గా చూసినప్పుడు యూదుడని గుర్తించింది. ఎప్పుడైతే దేవుడు పర్సనల్ థింగ్స్ రివీల్ చేస్తా ఉన్నప్పుడు షీ వాస్ అండర్‌స్టాండింగ్ హి ఈస్ ఎ ప్రాఫిట్ అని. ఆయన ప్రవక్త అని ఆయన్ని గుర్తిస్తా ఉంది. తర్వాత ప్రియులారా అంత మాత్రమే కాదు. తర్వాత ఆమెని అడుగుతుంది. ఎప్పుడైతే ప్రవక్త అని గ్రహించినాక అంతటితో లీవ్ చేయకుండా ఆమె అంటుంది 20వ వచనంలో ఏమంటుంది? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని, ఆరాధించిన స్థలము యెరూషలేము ఉన్నదని మీరు చెప్పుదురు. ఆయనతో అనగా యేసు ఆమెతో అట్లన్ అమ్మా ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను, యెరూషలేము మీదనైను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీకు తెలియని దానిని ఆరాధించుదురు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అదిప్పుడు వచ్చేయున్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధింపవలెను. అప్పుడు ఆ స్త్రీ అంటది. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ప్రియులారా ఎప్పుడైతే ఆమె ప్రవక్తని గుర్తించి వదిలిపెట్టలేదు ఆయన్ని. వెంటనే ఆమెమడుగుతుందంటే, మా మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధిస్తారు. మీరు యెరూషలేములో ఆరాధిస్తారని చెప్తారంటే, అప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో పర్వతం మీదైనను యెరూషలేము ఆరాధించేవారు. ఆహ్, ఈ ఆ కాలంలో ఏం జేస్తారంటే, ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆ కాలము ఇప్పుడు వచ్చేయున్నది. ప్రియులారా దేవుడు మన దేవుడు ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాల క్రితం వచ్చి మా వినిపించలేదమ్మా. మెర్సీ ఆంటీ సారీ అండి. ఇప్పుడేనా లేకపోతే ముందు నుంచా? లేండి ఇప్పుడే. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా డివైన్ విషయాల్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఏమో ఫిజికల్ థింగ్స్‌లోకి ఉన్నారు. తర్వాత పర్సనల్ థింగ్స్ ఫిజికల్‌గా కనపడుతున్నప్పుడు ఆహ్, ఆయన్నేమో యూదుడని గుర్తించింది. సెకండ్ పర్సనల్ థింగ్స్ ఏమైతే అన్నోన్ థింగ్స్ దేవుడు ఎప్పుడైతే రివీల్ చేస్తా ఉన్నాడో, అప్పుడు ఆమె ప్రవక్తని గుర్తిస్తా ఉంది. ఇప్పుడు డివైన్ థింగ్స్ ఆరాధన మేము యొక్క ఆత్మతో, సత్యముతో ఆరాధించే కాలం వచ్చింది. ఒక కాలం వస్తది. అప్పుడు ప్రజలందరూ ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధిస్తారు. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. యూదుల్లో నుండి అంటే మన ప్రభువారు యూదుల్లో నుంచి వచ్చాడు కాబట్టి ఆహ్, యూదుల్లో నుంచి రక్షణ కలుగుతున్నది.
అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు, మేము మనకు తెలిసిన దాన్ని ఆరాధిస్తామని దేవుడు అన్ని చెప్తా ఉన్నాడు పిల్లరా. మీకు తెలియని దాన్ని అంటే వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు కూడా వాళ్ళు చనిపోతే, ఎవరైనా చనిపోతే వాళ్ళు చెప్తారు ఏమని, ఆత్మ ఎక్కడున్నా కానీ సంతోషంగా ఉండాలని. కానీ మనం చెప్తాము, మనకున్న నిరీక్షణ బట్టి మనం చెప్తాం. మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు మన ప్రభు దగ్గర ఉన్నారు, రేపు వెళ్ళినప్పుడు మనము కలుసుకుంటామని. ప్రియులారా, మనకు తెలిసిన దాన్ని ఆరాధిస్తా ఉన్నాం. మనకు తెలుసు హూ గాడ్ ఈజ్, ఎవరిని ఆరాధిస్తున్నామో, ఎలా ఆరాధిస్తున్నామో, రేపు ఏం జరుగుతుందో అని మనకు తెలుసు. వాళ్ళు తెలియనిదా ఆరాధిస్తా ఉన్నారు ప్రియులారా. 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇప్పుడు అదే కదా. మనకి ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్‌లో దేవుణ్ణి క్రిస్మస్‌గా ద రీజన్ ఫర్ ద సీజన్ అంటారు. ఏంటి ఈ సీజన్‌కి రీజన్, మనకి క్రైస్తవులకి ఒక డేట్ అని ఉండదు గానీ, కానీ ఈ డేట్ నిర్ణయించబడింది కాబట్టి ఈ నెలంతా క్రిస్మస్ సీజన్‌గా ప్రజలు సెలబ్రేషన్ చేసుకుంటారు. క్రైస్తవులమైన మనకైతే దీన్ని కొంచెం ఇంకా యుటిలైజ్ చేసుకుంటారు సువార్తను ప్రకటించడానికి. ఎందుకంటే ఈ సీజన్‌లో కొంతమంది ఇంట్రెస్ట్ చూపుతారు వినటానికి. ఏంటి అని రావటానికి ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి, మనోళ్ళు సువార్తను ప్రకటించడానికి ఇంకొంచెం యుటిలైజ్ చేసుకుంటా ఉంటారనమాట. ఈ దేవుడు మన కోసం 2004 సంవత్సరాల క్రితం ఈ లోకానికొచ్చి మనకి రివీల్ చేసి, మనకొక గొప్ప రక్షణ, నిరీక్షణ ఇచ్చి మనకెళ్ళిపోయాడనమాట. మనము దేవుడిని అదే విధంగా ఆరాధిస్తా ఉన్నాం ప్రియులారా. ఎప్పుడైతే ఈ డివైన్ థింగ్స్ అన్నీ రివీల్ చేస్తా ఉన్నాడో, మళ్ళా ఏమని గుర్తిస్తుందంటే, ఆ స్త్రీ 25వ వచనంలో, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయును అని చెప్తా ఉంది. అప్పుడు అయితే ఇప్పుడు ఈ విషయాలన్నీ ఉన్నప్పుడు ఎవరిని గుర్తిస్తుందంటే, ఆయనలో ఏ విషయాన్ని గుర్తిస్తుందంటే, క్రీస్తు ఇవన్నీ చెప్పేది, ఆరాధన, దేవుడు ఆత్మతో, సత్యముతోని ఇయన్నీ ఎవరు చెప్పగలరంటే, క్రీస్తు అనబడిన మెస్సీయే. మెస్సీ వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మాకు తెలుస్తాడని ఆమెకు తెలుసు కాబట్టి, ఎప్పుడైతే ఆయన రివీల్ చేస్తా ఉన్నాడో, ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది ప్రియులారా. ఆయన గనుక వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మాకు చెప్తాడని ఆమె గుర్తించినప్పుడు, ఆయన అంటున్నాడు, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననే ఆమెతో చెప్పాను ప్రియులారా. ఎప్పుడైతే ఆమె హృదయంలో ఆమె చిన్న విషయాన్ని దాచుకుందేమో గాని, దేవుడు ఆ రక్షణ ఆమెకు చూపించినట్టుగా మనం చూస్తాం. నీతో మాట్లాడుచున్నవాడు నేనే, ఆ క్రీస్తు అనబడ్డ ఆ మెస్సయ్యని నేనే అని చెప్తున్నట్టుగా, దేవుడికి తను తాను రివీల్ చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. దేవుడు ఆమె ఒక్కొక్క విషయాన్ని ఆయన బయలుపరుస్తా ఉన్నప్పుడు, ఆమె యూదులని గుర్తించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ప్రవక్త అని గుర్తించింది. ఆమె పర్సనల్ థింగ్స్ చెప్తా ఉన్నప్పుడు, ఎప్పుడైతే డివైన్ థింగ్స్, ఆత్మీయ విషయాలు చెప్తా ఉన్నప్పుడు, ఆయన క్రీస్తు అనబడిన మెస్సీగా ఆమె గుర్తించినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. తర్వాత 28వ వచనంలో నాట్ ఓన్లీ అట్లా గుర్తించడమే కాదు, ఆమె ఏం చేస్తుందంటే, తన 28వ వచనంలో, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. ఫస్ట్ 25వ వచనం ఏమంటుంది, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చును అని మాకు తెలుసు. క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తే, క్రీస్తు అనబడిన మెస్సయ్య అని అంటుంది అక్కడ. కానీ ఇక్కడ ఏమంటుందంటే 28వ వచనంలో, ఈయన నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా. షీ యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఏ సేవియర్. ఈయన క్రీస్తు కాడా అని ఆమె రిసీవ్ చేసుకుంది. ఆయన దేవుడు, ఆయన క్రైస్తు, లైక్ మెస్సియా కాదు, ఏం కాదు, ఆయన దేవుడని, నిజమైన దేవుడని, నేను చేసినవన్నీ నాతో చెప్పిన అతన్ని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఏ పర్సనల్ సేవియర్ ప్రియులారా. తను రక్షణ వచ్చినప్పుడు తను రిసీవ్ చేసుకున్నట్టుగా క్రైస్ట్గా గుర్తించింది. ఆయనే నిజమైన దేవుడని గుర్తించటం మాత్రమే కాదు, తనకు ఆ కుండను చెప్తారు కదా, ఆ కుండ అక్కడ ఊరిలోకి విడిచిపెట్టి వెళితే పాపపు కుండను విడిచిపెట్టేలేదంట అని చెప్తాం కదా. సో ఆ పాత జీవితాన్ని అంతా విడిచిపెట్టి తనని క్రైస్ట్గా గుర్తించి రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాక ఊర్లోనికి వెళ్ళి అందరికీ చెప్తుంది, ఈయన క్రీస్తు కాడా.
ఈయన నేను చేసినవన్నీ నాతో చెప్పిన అతన్ని వచ్చి చూడండి అని చెప్తా ఉంది ప్రియులారా. ఊరిలో అందరికీ చూడండి వచ్చి, నేను చెప్పడం కాదు, మీరు వచ్చి చూస్తే ఆయన మీకు కూడా అర్థమవుతాడు అన్నట్టుగా వాళ్ళకి రివీల్ చేస్తా ఉంది ప్రియులారా ఈమె. అంత మాత్రమే కాకుండా 39వ వచనంలో నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి ప్రియులారా. ఈమె చాలా మంది ఏం చేశారంటే వచ్చి చూశారు. చూసి ఆయన నిజంగా ఆమె చెప్పిన మాటలను బట్టి కాకుండా వాళ్ళు వెళ్ళి చూసి ఆయన క్రీస్తు అని చాలా మంది విశ్వసించినట్టుగా మనం చూస్తాము. తర్వాత 40వ వచనంలో ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకునిరు కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామన్న ప్రియులారా. ఇక్కడ ఆమె క్రైస్ట్ అని గుర్తించడమే కాకుండా తను అట్లానే ఉంచుకోకుండా వెళ్ళి అందరికి చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన అతను చూడండి ఈయన క్రీస్తు కాడా అని చెప్పినప్పుడు ఆ ప్రజలు కూడా, సమరయులు కూడా చాలా మంచివారిలాగా ఉన్నారు. సో ఊరికే అంటే కొంతమంది ఇట్లా 5 పెనిమిట్లు ఉండి ఊర్లో ఉండి అట్లాంటి క్యారెక్టర్ ఉన్న మాటలు సరిగా ఎవరు నమ్మరు. ఈవిడ అట్లనే చెప్పిద్దనో లేకపోతే ఏదో అంటారు. కానీ వీళ్ళు కూడా ఆమె ఏమైతే చెప్తా ఉందో దాన్ని చూద్దామని ఎళ్లారు. ఎళ్లి ఆయన్ని చూసి గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయన మాటలు విని ఆయన విశ్వసించారు అంటే ఆయన మాట్లాడి ఉంటాడు కదా వీళ్ళతోటి. సో మాటలు విని విశ్వసించారు ప్రియులారా. విశ్వసించడం మాత్రమే కాకుండా వాళ్ళ ఊర్లోకి ఇన్వైట్ చేసి 2 దినాలు దేవుడు అక్కడ వారు ఊర్లో ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు కనపడతా ఉంది. తర్వాత వాళ్ళు అంటున్నారు, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నామని ప్రజలందరికీ తెలిసిపోయింది ఈయన నిజమైన రక్షకుడు అని ప్రియులరా. వాళ్ళందరూ గుర్తించాడు ఈయన లోకానికి రావాల్సిన రక్షకుడని గుర్తించినట్టుగా మనం చూస్తా ఉన్నాడు ప్రియులరా. ఇప్పుడు లోకమంతా అదే సెలబ్రేషన్ చేసుకుంటుంది కదా లోకరక్షకుడు అని. సో మన దేవుడు మనకు 2024 సంవత్సరాల కిందట మన కోసం వచ్చి ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయి వెళ్ళిపోయాడు. మరలా మన దేవుడు మన కోసం రాబోతా ఉన్నాడు పిల్లల. సో ఈ సీజన్, ఈ సెలబ్రేషన్, ఈ నవ్య డేస్ మనము ప్రజలందరూ లోకరక్షకుడని వింటున్నారు కానీ చాలా మంది గ్రహించుకోలేకపోతా ఉన్నారు ప్రియులారా. మనం క్రైస్తవులు, మన మీద బాధ్యత ఏంటంటే మెయిన్ ప్రార్థనలో వారి గురించి ప్రార్థన చేయడం ప్రియులారా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆయన క్రీస్తు అని గుర్తుపెడితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే నిజముగా లోకరక్షకుడు. ఇంకా దానికంటే ఇంకొక నేమ్ లేదు దేవుడిని గుర్తించే విధానము. అంతకంటే ఇంకొకటి ఏమైతే ఈ వరల్డ్ ఈ భూమి మీద ఇంకోటి ఏమో లోకరక్షకుని గుర్తించి ఆయన్ని రిసీవ్ చేసుకున్న విధానం మనం చూడగలుగుతా ఉన్నాను ప్రియులారా. లేదా మనము మా వినిపించలేదు మెర్సీ. ఇప్పుడు అండి ఊరికే వినపడుతుంది. సారీ అండి, చేయి తగ్గుతుంది సడన్ గా. సారీ. మనము ధ్యానిస్తా ఉన్నాం కదా ప్రియులారా ఈ యొక్క సమరయ స్త్రీ గురించి. ఆమె ఎప్పుడైతే తన యొక్క ఏ విధమైన క్యారెక్టర్ ఉన్నప్పటికీ కూడా ఈ విషయాలు విని తన మనసులో ఉంచుకుంది. అంటే ఎరిగి ఉందని దేవుని వాక్యం ఉంది కాబట్టి ఆమె తన మనసులో ఉంచుకుందని చెప్పగలుగుతాం. అంటే కొన్ని కాకపోతే ఆమెకు తెలియదు ఎట్లా రావాలి ఏంటి తను నమ్ముకోవాలని. ఇంకా ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇంకా ఆమెకు ఎలా చేయాలో తెలియదు. కానీ దేవుడు ఆమె హార్ట్ని మనం చూసినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం ప్రియులారా. ఎప్పుడైతే దేవుడు ఆమె దగ్గరికి వచ్చి ఆమె యొక్క సిచ్యువేషన్ చూసి ఆమెని వాటర్ అడిగి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె యూదుడిగా గుర్తించింది. ఎప్పుడైతే తన యొక్క పర్సనల్ థింగ్స్ని దేవుడు ఎప్పుడైతే రివీల్ చేస్తా ఉన్నాడో ఆమె చెప్పింది, నువ్వు ప్రవక్తవని గుర్తించింది. తర్వాత ఎప్పుడైతే దేవుడు డివైన్ విషయాలు చెప్తా ఉన్నాడో
అప్పుడు ఆమె నువ్వు క్రీస్తు అనబడిన మెస్సీయ వస్తాడు, వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మనకి రివీల్ చేస్తాడని అమ్మ గుర్తించింది. అప్పుడు దేవుడు చెప్తాడు, ఆ క్రీస్తుని నేనే అని ఆయనకి ఆయన ప్రత్యక్షం చేసుకున్నప్పుడు ఆమె క్రైస్త క్రీస్తు అనబడిన మెస్సీయ అని గుర్తించింది. తర్వాత ఎప్పుడైతే రివీల్ చేసుకున్నాడో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు గాడా అని క్రైస్ట్‌ని అమ్మ రిసీవ్ చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆమె జీవితంలోకి రక్షణ వచ్చిందిగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అంత మాత్రమే కాకుండా తన ఊరు ప్రజలకెళ్ళి చెప్పింది. వాళ్ళు గూడా విని ఆమె వచ్చి ఆమె మాటను బట్టి వచ్చి విన్నవారు కొంతమంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, నువ్వు చెప్పిన మాటను బట్టి కాకుండా మేము విశ్వసించి, మేము చూసి నేర్చుకున్నామని వాళ్ళు యేసు ప్రభుని సొంతగా గ్రహించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు గ్రహించి ఏం చెప్తా ఉన్నారంటే, ఈయన లోకరక్షకుడని గుర్తించి ప్రభువుని లోకరక్షకుడిగా మనం గుర్తించి గుర్తించి వారందరూ రక్షింపబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. సో ఇది ఆమె యొక్క ఈ యొక్క జీవితంలో ప్రియులారా, ఆత్మీయమైన మనం ప్రియులారా, మనము మన జీవితాల్లో ఒక్కొక్క స్టెప్ దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు మనకు దేవుడు ఒక్కొక్కటి రివీల్ చేస్తాడనమాట. మనము ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో, ప్రతి ఒక్కళ్ళు దేవుడిని నమ్ముకున్నాం అనేది చాలా గ్రేట్ కార్యం. గ్రేట్ ప్రతి ఒక్క పర్సనల్ లైఫ్‌లో గ్రేట్ థింగ్‌గా భావించాలి. ఎందుకంటే మన పాత జీవితం మారిపోయి కొత్త జీవితం మనలోకొస్తది. కొత్త మనకు ఒక నిరీక్షణ అనేది మన జీవితంలో ఉంటది. సో మనందరికి తెలుసు వాక్యాలు అయన్నీ మనకు బాగా తెలుసు. కానీ మనం ఎంత దేవుడిని అర్థం చేసుకుంటున్నామో అది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. మన జీవితం అనేది చాలా చిన్న లైఫ్ గదా! 70 సంవత్సరాలు లేకపోతే 80. అది గూడా ఆయాసం దుఃఖమే. ఈలోపు ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడొస్తాడో దేవుడు తెలీదు. మనం ఎప్పుడెళ్తామో తెలీదు. ఇయన్నీ మనకు తెలుసు గదా! సో, వీటన్నిటిని మనకు తెలిసినప్పటికి మనము దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నాం డే టు డే లైఫ్‌లో. ఎలాగా మనము లోతైన అనుభవంలోకెళ్తున్నాం. మనకేందంటే క్రైస్తవులుగా మనకెంత ఉండిద్దంటే, కొంతకాలం బాగా నేర్చుకున్న తర్వాత మనకి బాగా అన్నీ వచ్చు. అంటే వచ్చు అనుకుంటే గూడా ఒక ఒక ఇంకా ఇదే గదా! ఏముందన్నట్టు ఫీలింగ్స్ వచ్చే అవకాశాలుంటాయి. హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకు అలాంటివొస్తాయి ప్రియులారా. మనం ఎవరు అతీతులం కాదు. సో, మనకేందంటే అలాంటి సిట్యుయేషన్స్ వస్తా ఉంటాయి. మనమేందంటే ఇంకా అంతకంటే దేవుని దగ్గరికెళ్ళలేము. ఆహ్, హ్మ్, ఎ మనము ఎళ్ళలేము. ఒకవేళ మనం ఎప్పుడైతే పర్సనల్‌గా కూర్చున్నప్పుడు దేవుడు మనకు అర్థం కావాలంటే బాగా దేవుని వాక్యాన్ని చదవాలనమాట. చదివి ప్రార్థన చేసుకొని చదువుతున్నప్పుడు దేవుడు ఆయన్ని మనకు రివీల్ చేసుకుంటాడు. కీర్తనల గ్రంథంలో ఉంది గదా! దేవుని యందు భయభక్తులు గలవారికి ఆయన రహస్యాల్ని బయలుపరుస్తాడంట. సో, మనము ఎప్పుడైతే దేవునితో స్పెండ్ చేస్తామో డే టు డే లైఫ్‌లో ఊరికే నార్మల్‌గా మన అవసరాల కోసం ప్రార్థన చేసుకొని వదిలితేనేమో మన లైఫ్ అంతవరకే ఉంటది. కొంచెం లోతుగా దేవునితో మనకి ఏది ఉన్నా లేకపోయినా మనం దేవునితో స్పెండ్ చేయాలి. లేకపోతే ఆయన మనకు అర్థమవ్వాలి. ఆయన విషయాలు మనం తెలుసుకోవాలి అన్నప్పుడేమో దేవుడు అదే విధంగా మనల్ని ట్రీట్ జేస్తాడు. మనకి బయలుపరుచుకుంటాడు. మాట్లాడుతా ఉంటాడు. తర్వాత మనల్ని ఏ విధంగా నడవాలో లేకపోతే గైడ్ చేస్తా ఉంటాడు ప్రియులారా. సో, ఈ విషయాల్లో మనకి మన జీవితాల్లో ఈ డ్రాబ్యాక్స్ ఉంటాయన్నమాట సహజంగా. సో, ఇలాంటి వాటిని సాతాను గూడా వాటిని ఉపయోగించుకొని మనల్ని వీక్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. సో, అవన్నీ మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ, దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు ఒక్కొక్క మెట్టుకి ఎక్కడ ఏదైనా మనము లోతులోకి ఆయన ఆయన అనుభవంలోకి వెళ్ళటానికి మనము ప్రయత్నించినప్పుడు దేవుడు ఆయన ఏమై ఉన్నాడో ఆహ్, మనకి బయలుపరుచుకుంటాడు. అట్లా మనల్ని వాక్యం అర్థం చేసుకొని బయలుపరుచుకుంటా ఉన్నప్పుడు మనం ఏదన్నా శోధనొచ్చినప్పుడు గానీ, లేకపోతే ఎప్పుడేదన్నా మీరు నేనొచ్చే ముందు భూకంపాలొస్తాయన్నాడు, వరదలొస్తాయన్నాడు, క్రైస్తవులకి మీకు శ్రమలుంటాయి అన్నాడు. సో, కానీ ఇవన్నీ ఏదైనా వచ్చింగానే మనం కలవరపడిపోతాం సహజంగా. కానీ వాక్యం ఏం చెప్తుంది? అవొస్తాయి. వస్తాయి కాబట్టి మీరు నిబ్బరం కలిగి మీరు ఉండండి అని చెప్పి దేవుని వాక్యం ఉంటా ఉంది. ఎప్పుడైతే మనం వాక్యం చదువుకొని ఆయన అర్థం చేసుకుంటా ఆయన లోతులోకెళ్తా ఉంటే ఇవన్నీ వచ్చినప్పుడు మనం నిబ్బరం కలిగి మనం ఆయనలో ఆనందించగలుగుతాం ప్రియులారా. ఇది క్రైస్తవ జీవితానికి. ఇది సమరయ స్త్రీ ఏమో ఆమె రక్షణలోకి రావటానికి దేవుడు ఇవన్నీ రివీల్ చేసుకుంటా వచ్చాడు. ఒక్కొక్కటి రివీల్ చేస్తా ఉన్నప్పుడు ఒక్కొక్క విధంగా ఆమె దేవుడిని అర్థం చేసుకుంటా ఉంది. సో, మనం గూడా దేవుని సన్నిధిలో మనం కనిపెడతా ఉన్నప్పుడు మనకి ఏ రోజు ఏ విధంగా దేవుడు మనల్ని నడిపిస్తాడో తెలీదు ఒక్కొక్క విధంగా.
ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు. సో, ఈ విషయాల్ని మనము మనసులో పెట్టుకొని దేవునితో మనము కలిగున్నప్పుడు దేవుడు డెఫినిట్‌గా మనతో మాట్లాడతాడు. ఆయన మహిమార్థకరంగా మనల్ని నడుపుకునే అవకాశం ఉంది ప్రియులారా. దేవుడు ఈ విధంగా మనల్ని నడపాలని కోరుతూ ఇచ్చిన వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుడు ఇచ్చిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. అంటే టైం ఉంది ఇంకా, టైం ఉంది మా ఇంకా. మెర్సీ గారు ఆంటీ టైం ఉంది ఇంకా. అదే ఆంటీ యాక్చువల్లీ దగ్గొస్తా ఉంది అందుకని కొంచెం. సరే 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 అట్లయితే సరే, మంచి వాక్యాన్ని వినిపించినటువంటి మెర్సీ గారికి ప్రభు నామంలో వందనాలు. వారి యూతుడుగా వచ్చినాడు ఆయన, ప్రవక్తగా గుర్తించింది ఆమె. ఆత్మ విషయాలు చెబుతున్నాడు ఆయన. మెస్సయ్య అనేసి కనుక్కుంది. నీవు క్రీస్తువని చెప్పింది కూడా ఆ సమరయ స్త్రీ. క్రీస్తు అనే మెస్సయ్య అని వచ్చినాడు. ఆమె జీవితంలో ఆయన మెస్సయ్యగా ముద్రింపబడినాడు. మరి ఆమె గ్రహించింది ఆయన లోక రక్షకుడు అని కూడా ఆమె తెలుసుకుంది. ఆమె రక్షణలోనికి రావడానికి ఒక విషయం ఉందన్నమాట. చక్కని వాక్యం వినిపించిన మెర్సీ గారికి యేసుక్రీస్తు నామమున వందనాలు. కెజక అమ్మా చెప్పండి. నిజమే అండి. ఆ యొక్క సమయ స్త్రీ ముందు ప్రభువుని ఎలాగ అర్థం చేసుకోగలిగింది? ఆయా సమయాల్లో ప్రభు ఆమెతో మాట్లాడుతుండగా ముందు ప్రవక్తను గ్రహించున్నానండి, క్రీస్తు కాడా అని ఆమె అవగాహన మొదటి కంటే కూడా ఎక్కువ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకు ముందు యూదుడు అనింది, తర్వాత ప్రవక్త అనింది, తర్వాత క్రీస్తు కాడా అని నమ్ముకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం క్రీస్తుని నమ్ముకుంది, క్రీస్తు వస్తే మాకు సమస్తం తెలుపుతాడనింది. మనం కూడా యేసు ప్రభుని గురించి కొంచెమే మనకు తెలుసు. ఇంకా ఆయనలో లోతుకు వెళ్తా ఉంటే, ఆయన వాక్యం మనం ఎక్కువగా చదువుతూ ఉంటే ప్రతిరోజు కూడా ఆయన లోతుగా తెలుసుకుంటాం, ఆయన గురించి గొప్పగా తెలుసుకుంటాం. సమస్తము ఆయన ద్వారా మనం తెలుసుకుంటాం. ఇది మెయిన్ థాట్ ఈరోజు తను మెర్సీ చెప్పింది. కనుక మనం అందరం కూడా ఎదిగినాంలే, అన్ని మనకు తెలుసులే, ప్రభుని గురించి ఇంతేలే అని అనుకుంటే కాదు, కానీ లోతైన సంగతులు, ఆత్మీయంగా ఎక్కిపోయే సంగతులు, ఆయన గురించి సంపూర్ణంగా తెలుసుకునే సంగతులు ఎన్నో ఉన్నాయి. మనకు అర్థం కాని ఎన్నో గ్రహింపలేని గొప్ప సంగతులు ఉన్నాయి. కాబట్టి గొప్ప సంగతులు ఆయన దగ్గర కూర్చొని నేర్చుకుందాం. మరియా యేసు ప్రభు యొక్క ఉత్తమ పాదం దగ్గర కూర్చొని నేర్చుకుందాం. బైబిల్ చదివితేనే నేర్చుకుంటాం. కనుక ఆయన దగ్గర కూర్చొని ఎక్కువగా ఆలకించి దినదినము ఆయన గురించిన అవగాహన మనకు ఎక్కువ గునిగాక. ప్రార్థనలు ఎక్కువ గడుపుదాం. టీవీల దగ్గర ఎక్కువగా శోధించబడుచున్నారు చాలా మంది. లోకస్తులతో ముచ్చట్లాడినప్పుడు కాదు, అవన్నీ తగ్గించేసుకుందాం, అవన్నిటిని దూరం చేసుకుందాం. ఎక్కువగా దావీదు చెప్పినట్టు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని. ధన్యకరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. దేవుని గురించి మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. ఆయన మనకు అగమ్య గోచరుడుగా ఉన్నాడు. తెలుసుకునే కొలది, ఇష్టం ఉండే కొలది, వినబుద్ధి పుట్టించే దేవుడు. 3 రోజులు వినిపించాడు యేసు ప్రభు. వినుటకు శక్తి కలిగిన వాడు వినుగాక అని. కనుక వినే ఓపిక మనకుంటే ఆయనకు చెప్పే ఓపిక ఎప్పటికీ ఉంది. కనుక అలాగే ఆయన సన్నిధిలో మరి ఎక్కువగా నేర్చుకుందాము. రిగార్డింగ్ ప్రార్థన అంశాలు ఎవరికైనా ఉన్నట్లయితే చెప్పొచ్చు. మనము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. మరి నిన్న మొన్న ప్రసన్న గారు చెప్పారు కదా, ఆర్థిక ఇబ్బందులు వారిని తరుముతూ ఉన్నాయని. ఈ నెలలో మరి వారు ఎంతో డబ్బు కట్టాలి. వాళ్ళ అన్నగారు రొటీన్గా కట్టవలసినవి కట్టలేదు కాబట్టి వీళ్ళు షూరిటీ ఇచ్చిన వీళ్ళు అక్కచెల్లెళ్ళకి సమస్య ఉంది. కనుక వారు ఎంత ఇబ్బందిలో ఉన్నారో, ఎంత అవసరాల్లో ఉన్నారో మనకు చెప్పారు. తరుముతున్నాయి ఆ పరిస్థితులని. సోదరి ఇచ్చిన ఆ ప్రార్థన రిక్వెస్ట్ ని గమనించి ప్రసన్న కుటుంబానికి దేవుడు హెల్ప్ చేసి ఈ నెలలో
వారు చెల్లించవలసిన వాటిని చెల్లించడానికి తగిన కృప ప్రభు పైనుంచి అనుగ్రహిస్తేనే తప్ప అది కుదరదు. కనుక బిడ్డ కొరకు ప్రార్థన మనం చేద్దాం. రిబకా కూడా మరి లోన్ విషయంలో వారు కూడా అప్లై చేసుకున్నారు, లోన్ రావాలి. మరి ఎందుకొరకు లోన్ అప్లై చేశారో అవసరాలు తీర్చబడాలి. ఏ ఆటంకం లేకుండా ఆమె కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. శివయ్య గారి తల్లి అనారోగ్యంలో అవసాన కాలంలో ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేశారు, 2 days అయింది. ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. వినయ్ కుమార్ అనే చిన్న అబ్బాయి క్యాన్సర్తో 4th stage లో లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. బిడ్డ ఆరోగ్యం కొరకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు ప్రార్థన చేయండి. మా తమ్ముడు శామ్యుల్ యొక్క అనారోగ్యం కొరకు కడుపు సంబంధమైన ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆయన విషయంలో దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చినట్లుగా ఇండియాకు వచ్చే విషయంలో కూడా దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. చాలా టైం, యాంపుల్ ఆఫ్ టైం ఉంది. 2 ముగ్గురైనా కూడా ప్రార్థన చేయవచ్చు. అలాగే 18వ తారీఖు అనంతపూర్లో ఐక్య క్రిస్మస్ కూడిక ఉంది. గాడ్లీ అనే ఆయన వాక్యం చెప్పబోతున్నారు. అలాగే 22వ తారీఖున అనంతపురం గాస్పుల్ అసెంబ్లీలో మరొక సోదరుడు చిట్టిబాబు గారు బెంగళూరు నుంచి రాబోతున్నారు. క్రిస్మస్ యూత్ క్రిస్మస్ జరుగుతుంది కనుక అనేక మంది వచ్చి మేలు పొందడానికి, రక్షణ విషయం తెలియని వారు, నామకార్థ క్రైస్తవులు, మరి రోడ్లలో వినేవాళ్ళు, అందరూ మీటింగ్ హాల్కి వచ్చి వినేవాళ్ళు అందరి కోసం, రక్షణ కోసం రక్షకుడైన యేసు ప్రభు వారికి దొరుకు కాలంలోనే వారు రక్షించబడడానికి కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. ఎవరికైనా ప్రార్థన అంశాలు ఉంటే చెప్పవచ్చు. ఏదో ఒక విషయం గుర్తులేదు. గుర్తించాల్సిన అంశం చెప్తానమ్మా. మరి మీరందరూ ప్రార్థించారు, అమ్మ చెప్పారు లోన్ విషయమని, అందరూ శాంక్షన్ చేశారమ్మా. దేవుని వందనాలు. ప్రార్థించిన మీ అందరికీ నా ప్రేమ వందనాలమ్మా. కిజి అమ్మకి ప్రత్యేకమైన వందనాలు. మరి ఇంకొక అంశం చెప్తున్నానమ్మా. బాబు పెట్టి లండను మరి చిన్న మీరు ప్రార్థన చేశారమ్మా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, వినపడలేదు. రెండో పాయింట్ వినపడలేదు అమ్మా. బాబు థామస్ కొరకు కూడా మీరు ప్రార్థన చేశారు, పార్ట్ టైం జాబ్ కొరకని. దానిలో కూడా బాబు జాయిన్ అయ్యాడమ్మా. మొదటి జీతము పంపిస్తానమ్మా, నాకు ఇంకా జీతం పంపించే పని లేదు, మీరు చదువుకోవడానికి అని చెప్పాడమ్మా. 3వది పాప విషయం కూడా ప్రార్థించమని మిమ్మల్ని కోరానమ్మా. పాప కూడా దేవుని మహాకృపను బట్టి ఆ పాపలో కూడా మార్పు రావాలమ్మా, ఇంకా మార్పు రావాలి. పాప మనోళ్ళని తీసుకొచ్చాను. మరి ప్రార్థించిన మీ అందరికీ కిజి అమ్మకి ప్రేమ వందనాలమ్మా. ఎంతో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడమ్మా. కృతజ్ఞతగా కూడా నేను థ్యాంక్స్ గివింగ్ ప్రార్థన పెట్టుకున్నానమ్మా. మీ అందరికీ నా ప్రేమ వందనాలు. కిజి అమ్మకి ప్రత్యేకమైన వందనాలమ్మా. వందనాలమ్మా. మనమన్ననే కదా చెప్పింది లోన్ రావాలని. లోన్ ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆలకించేవాడు. కుమార్తె విషయం కూడా చెప్పింది. ఇంతకు ముందు కుమారుని విషయం చెప్పింది. అవి రెండిటి కూడా దేవుడు సక్సెస్ఫుల్ గా నెరవేర్చినారు. పిల్లవాడు ఇంకా నాకు మీరెవరు డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు అని, పార్ట్ టైం జాబ్ వచ్చిందని. అమెరికాలో ఉన్నాడు కుమారుడు. ఇదంతా కూడా దేవుడు చూపిన కృప ఎంతో గొప్పది. ఇలాగా ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాడు. అలాగే ప్రసన్న కుమార్ కొరకు కూడా ప్రార్థన చేయండి, వారి ఇబ్బందులు తీరాలి. మరొక సోదరి మన హేమలత కదా, చక్కని సాక్ష్యం చెప్పారు తమ్ముడు విషయంలో. అలాగే భర్త చనిపోయినప్పుడు వీటన్నిటిలో మరి ఆమె కొరకు కూడా ప్రార్థన చేయండి. వారి ఇంట్లో ఉంటున్న సంఘమును చూసుకునే వాళ్ళు, సేవకులు ఎవరైనా కావాలంట. ఆమె కొరకు విడబడి ఆమె విధవరాలుగా ఉంది. ఆమె కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. ఎలా ఉంది సావిత్రి? మీ అత్తగారు ఎలా ఉన్నారు మా? వందనాలు అక్క. అదే హాస్పిటల్లో ఉన్నాం అక్క. బాగుంది అక్క. ఇప్పుడు నిన్న అన్నట్టుంటే ఎట్లుంది? బాగుందంటే ఎట్లుంది? చూస్తాంది అక్క. నిన్న మన చూపు మాట లేకపోయాయి కదా, ఈరోజు చూస్తాంది. పొద్దున్నే చూస్తాంది, తలకాయ ఊపుతుంది అక్క. మాట్లాడుతుంటే ఆక్సిజన్ పెట్టినారు కదా, మాట్లాడక రాలేదు. తీసేస్తే మనం మాట్లాడదాం తెలియదు. తలకాయ ఊపుతుంది అక్క.
ఓహో అగ్జర్వేటరా బాగుంది ఎండిపోయిన ఎముకలు దేవుడు జీవం చెట్లు అయిపోయింది అక్క. మేమేమో చాలా తారుమారు అయిపోతుంది అనుకోండి. తెల్లవాళ్ళు నిద్ర వాళ్ళ మా అమ్మ తీసిపెట్టి మా అమ్మ ఏమైతుందో చనిపోయింది కదా అని వచ్చిన రాత్రి అంతా. ఎవరు మా ఆయనక్క మా ఆయన ఓ సరే బాగుంది బాగానే ఉంది. స్తోత్రం. ఈ రోజు అన్ని స్తుతి అంశాలే ఉన్నట్టున్నాయి. దేవునికి స్తోత్రం. వందనాలు. కలిసినాయి. రవిని గాని జిటార్ చేసినారు, ఇంటికి వచ్చినాడు. దేవుని స్తోత్రం. అందరినీ స్తుతించినందుకు వందనాలు. వాళ్ళ భార్య వాళ్ళు కలిసి ఉండేది అట్లుగా ప్రార్థన చేయండి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి కాడ ఉంది, ఆ పిల్లోడు ఈడే ఉన్నాడు. వాళ్ళిద్దరు కలుసుకునేది అట్లుగా ప్రార్థన చేయండి. వాక్యం బాగా చెప్పండి నాన్న, బాగా బలపరచండి. చెప్తాను, వాళ్ళ చెల్లి చెప్తాది, నేను చెప్తాను. ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా ఉన్నారా? ఉన్నారు. వాళ్ళమ్మ వాళ్ళ ఆయన ఉన్నారు. ఆ పాప వాళ్ళమ్మ వాళ్ళ ఆయన దగ్గర ఉంది. వాళ్ళిద్దరు కలుసుకునేది అట్లుగా గొడవలు అవుతున్నాయి. అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు. అది అక్కడికే పోయేది అట్లా. ఆ పెళ్లి ఆ మంచి అట్లే పోయినట్లా. వీళ్ళిద్దరు బాగుండేది అట్లుగా ప్రార్థన చేయండి కదా. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయినట్లా. సరే ప్రార్థనలో పెట్టు. రవి సుకన్య చక్కగా సువార్త చెప్పగలిగిన వారితో చెప్పిస్తే మంచిది. మంచిది నాన్న. ఇంకా నేను ప్రేయర్ చేయనా? సత్యవేదమని వేద మల్లేశ్వరి ట్రీట్మెంట్ జరుగుతుంది సిస్టర్, బాగున్నాడు. ప్రేయర్ చేయనా సిస్టర్? ఒక చేయండి. చేయండి. వాలంటరీ ఎవరైనా మిగతా వాళ్ళు కూడా మరుద్దరు చేస్తారంటే టైం చూసుకొని 5:30 వరకు చేయొచ్చమ్మా. ప్రభునామంన చేరు వచ్చిన ప్రియ సోదరులందరికీ వందనాలు. వాక్యం చెప్పిన సోదరికి నిండు వందనాలు. చిన్న ఒక్క చరణం పాడి వెంటనే ప్రేయర్ చేస్తానమ్మా. యుద్ధము యెహోవాదే, యుద్ధ శూరులు కుమారులే, బల శౌర్యములు ప్రభావ మహిమలు దేవాది దేవునివి, రాజాధిరాజునవి. దేవాది దేవునివి, రాజాధిరాజునవి. యుద్ధము యెహోవాదే. సర్వాంగ కవచము ధరించుకొందము, సాతాను శక్తులను పారద్రోలెదం. సర్వాంగ కవచము ధరించుకొందము, సాతాను శక్తులను పారద్రోలెదం. వాక్యమే పానము, సత్యమే నిరీక్షణ. త్రియేక సైన్యమా, సిలువ సైన్యమా, త్రియేక సైన్యమా, సిలువ సైన్యమా, సజీవుడేసుతో సాగుమా, శారథి క్రీస్తుతో సాగుమా. శారథి క్రీస్తుతో సాగుమా. యుద్ధము యెహోవాదే, యుద్ధ శూరులు కుమారులే, బల శౌర్యములు ప్రభావ మహిమలు దేవాది దేవునివి, రాజాధిరాజునవి. యుద్ధము యెహోవాదే. మహాపరిశుద్ధుడు ప్రభా, వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. యుద్ధశాలి వగు ప్రభా, వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మీ పరిశుద్ధమైన వాక్యము పంచుకున్న దీన బిడ్డను బట్టి వందనములు, స్తోత్రములు. ఎస్తేరు ప్రేయర్ గ్రూప్ వారియర్స్ లో ఈ విధముగా ప్రభా మీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ చేర్చినందుకు వందనములు, స్తోత్రములు. ప్రభా, కెరియర్ సిస్టర్ కి, కుటుంబానికి క్షేమం, భద్రత, మంచి ఆరోగ్య బలములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పిల్లల కుటుంబాల్లో కృప చూపించండి ప్రభా. నాయన తండ్రి, వారి యొక్క
నాయన తమ్ముని విషయంలో ప్రభా శామ్యుయల్ గారు ఇండియాకు వచ్చినట్లుగా ఆ బిడ్డకి నెమ్మదిని స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనేనని సెలవిచ్చావు తండ్రి. ప్రభా తండ్రి, బాధ ఏ విధముగానైనాను మొత్తం మీద బిడ్డకి ప్రభా సంభవించి బిడ్డ ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నారు. ప్రభా దీన శరీరము తండ్రి, చిన్న బాధ తట్టుకోలేని శరీరము మీకు తెలుసు. ప్రభా నీ బిడ్డ పట్ల కృప చూపించండి. ఒక్క రక్తపు చుక్కను ప్రోక్షించి నీ బిడ్డ శిరస్సు నుంచి నాయన పాదముల వరకు లోపట బయట ఉన్న అవయవాలన్నింటినీ కూడా తాకి నెమ్మదిని స్వస్థతను దయచేదురని నాయన నమ్మకంతో మీ వైపు చూస్తున్నాం ప్రభా. నమ్మదగిన దేవుడు నీవే తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా నాయన మా ప్రభా, ఎన్నో స్తుతి అంశములు ప్రభా నాయనా తండ్రి నీ బిడ్డలు తెలియపరిచినారు. వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. దానికి ముందుగా 18వ తారీఖున ప్రభా క్రిస్మస్ కూడిక గురించి ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. మరి 22వ తారీఖున యూత్ మీటింగ్ కొరకు ప్రభా చిట్టుబాబు గారు నీ దాసుడు రానై ఉండగా కూడిక అంతటి కొరకు సహాయం చేయండి. మంచి వాతావరణమును, అనుకూలతను, వస్తున్న నీ దాసులకు మంచి ఆరోగ్యమును ప్రభా మరి ఇక్కడ ఆహ్వానించుకుని వారిని ఆత్మపూర్ణులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. దావీదు కుమారుడా దాటిపోవద్దు, నజరేతువాడా కనికరించువాడా నీ వైపు చూస్తున్నావు. వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమరయ స్త్రీని కనికరించిన ప్రభా, సమరయులు ఆ ఊరిలో వారందరినీ కూడా ప్రభా అయా తండ్రి నాయన చూచు నమ్మునట్లు, విని నమ్మునట్లుగా కృప చూపించవు తండ్రి. నాయన గొప్ప ద్వారము తెరిచినావు తండ్రి. రక్షణ భాగ్యం యాకోబు బావి దగ్గర నాయనా తండ్రి గొప్ప ద్వారం మీరు తెరిచినందుకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా నాయన మా తండ్రి నాయన మరి నీ బిడ్డ పేరు మర్చి ఉన్నాను, క్షమించిన ఆయన తన కుమారుడు థామస్ గురించి ప్రార్థిస్తున్నాను. ఇక తనకి ప్రభు డబ్బులు పంపించే అవసరం లేదని ఒక మంచి స్తుతి అంశంగా మీరు దయచేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా థామస్ కి తండ్రి నాయన ముందు వెనకాల ఇరు ప్రక్కల బలమైన పరిశుద్ధమైన మీ అగ్ని కాపుదల కంచి దయచేయండి. ప్రతి అడుగులో ప్రతి తలంపులో బిడ్డకు తోడుగా ఉండి మీ కంచి వేసి భద్రపరచమని ప్రార్థిస్తూ పరిశుద్ధమైన మీ పాదములకు అప్పగించుకుంటున్నాం. మరి వారి యొక్క సోదరి నాయన తండ్రి మరి ఆ పాప కోసం వేడుకుంటున్నాం. నీ దాసరాలు కుమార్తె కోసం వేడుకుంటున్నాం. ఆ బిడ్డకి నాయన మారు మనసు గురించి, రక్షణ ఆనందం గురించి ప్రభా బిడ్డ హృదయం తెరవబడాలని ప్రార్థిస్తున్నాం. యేసయ్య మీ నామములో ప్రభా బిడ్డ పట్ల కృప చూపించండి. వందనములు, స్తోత్రములు తండ్రి. మరి నాయన మరి హేమ గారి విషయమే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సహాయం చేయండి. కుటుంబ అవసరతల అక్కర్లు మీ నిధిలోంచి తీర్చండి. వందనములు, స్తోత్రములు తండ్రి. సోదరి కొండమ్మ గారు విషయమే ప్రభు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న బిడ్డకున్న విశ్వాసం, ఆసక్తిని బట్టి ప్రభు మీకు మరిగే ఉండలేదు, మీకు సమస్తం తెలుసు. కనికరించండి. బిడ్డ రవి డిశ్చార్జ్ అయినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభా సుకన్యను కనికరించండి. వారికి సమాధానం దయచేయండి ప్రభా. వందనములు, స్తోత్రములు ప్రభా. సత్యవేదమణి గురించి ప్రార్థిస్తున్నాం. సోదరిని బలపరచండి. వందనములు, స్తోత్రములు ప్రభా. అయ్యా కనికరించండి. కొన్ని స్తుతి అంశములుగా మార్చినారు యేసయ్యా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా హృదయనాథుడ, మా ప్రాణదాత, మా సంరక్షకుడ, మా పోషకుడ, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన గ్రూప్ లో ఉన్న మార్గరెట్ సిస్టర్ ని, జయా సిస్టర్ ని ప్రభా తండ్రి మరి ఇంకా నాయన తండ్రి ప్రతి సోదరిని, మనోన్మణి సిస్టర్ ని, మణిమాల సిస్టర్ ని ప్రభా బిడ్డలో ఎంతో శరీరంలో బలహీనత ఉన్న సంగతి మీకు తెలుసు. శరీరం బలహీనమైనప్పటికీ ఆత్మ సిద్ధమన్నావు. జాయిన్ అయిన ప్రతి సోదరికి కూడా శరీరం